వైరల్ మురుకు కామెడీ మోరల్ స్టోరీ. పాలంపూర్ అనే గ్రామంలో శివ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను రోజు పానీపూరి అమ్ముకునేవాడు. అతనికి తన తల్లికి అదే బ్రతుకు తెరువు. శివ తండ్రి తన చిన్నప్పుడే చనిపోయాడు. శివ చాలా మంచివాడు. ఆ గ్రామంలో చాలా మంది శివ దగ్గర పానీపూరి చాలా ఇష్టంగా తినేవారు. శివ కూడా తన దగ్గరకు వచ్చిన వ్యక్తులను చాలా మంచిగా పలకరించేవాడు. అలా చాలా మంది శివ దగ్గర పానీపూరి తినేవారు. అతనికి వ్యాపారం చాలా బాగా జరిగేది. ఆ వ్యాపార సమయంలో ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు. ఆ వ్యక్తి శివ దగ్గర పానీపూరి తీసుకొని పానీపూరి తిని శివతో ఇలా అంటాడు, శివ, నీ దగ్గర పానీపూరి చాలా బాగుంటుందయ్యా. అసలు ఏం కలుపుతావో ఏమో కానీ నీ చేతిలో ఏదో ఒక అద్భుతం ఉంది శివ అని అంటూ ఉంటాడు. దానికి శివ ఇలా అంటాడు, చాలా సంతోషం బాబాయ్. అప్పుడు ఆ వ్యక్తి, సరేరా అబ్బాయి, నాకు పానీపూరి పార్సల్ చేయమన్నాను, చేసావా? మళ్ళీ నీ పానీపూరి తీసుకోకుండా ఇంటికి వెళ్ళాననుకో మీ పిన్ని గొడవ చేస్తుంది అని అంటాడు. అప్పుడు శివ నవ్వుతూ ఇలా అంటాడు, అదేం లేదులే బాబాయ్, పిన్నికి నాపై ఉన్న ప్రేమ అది. ఎప్పుడో పానీపూరి కట్టుంచా, ఇదిగో తీసుకో అంటూ అతనికి పానీపూరి ఇచ్చి డబ్బులు తీసుకుంటాడు. ఆ వ్యక్తి ఆ పానీపూరి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా అతని వ్యాపారం చాలా బాగా జరుగుతూ ఉంది. డబ్బులు కూడా చాలా వస్తున్నాయి. తల్లి కొడుకు ఆ డబ్బులతో చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు శివ బండి ఎదురుగా ఒక చైనీస్ నూడిల్స్ షాపు ఓపెన్ అయ్యింది. శివ ఆ షాప్ వైపు చూస్తాడు. ఆ నూడిల్స్ షాప్ పర్సన్ ఇలా అంటాడు, రావాలి బాబు రావాలి, చైనీస్ నూడిల్స్, గోబీ నూడిల్స్, చికెన్ నూడిల్స్, రావాలి బాబు రావాలి, వేడి వేడి నూడిల్స్, ఒక్కసారి తింటే మళ్ళీ 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 తింటారు, రావాలి బాబు రావాలి అని అంటూ ఉన్నాడు. అప్పుడు పానీపూరి కోసం వచ్చిన కస్టమర్లందరూ నూడిల్స్ కోసం వెళ్తారు. శివ వాళ్ళు వెళ్ళిపోవడం చూసి చాలా బాధపడతాడు. నూడిల్స్ షాప్ వాడు మాత్రం చాలా సంతోషంగా రావాలి బాబు రావాలి, రావాలి బాబు రావాలి, వేడి వేడి నూడిల్స్ అని అంటూ అరుస్తూ ఉన్నాడు. కస్టమర్లందరూ నూడిల్స్ తినడానికి వెళ్ళి అక్కడ నూడిల్స్ తింటూ ఉంటారు. ఆ నూడిల్స్ అందరికీ చాలా నచ్చడం వల్ల అతని వ్యాపారం చాలా బాగా జరిగింది. శివ దగ్గరకు మాత్రం ఒక్కరూ కూడా పానీపూరి తినడానికి రావడం లేదు. శివ ఇదంతా చూసి చాలా బాధపడుతూ ఉన్నాడు. అప్పుడే ఒక వడ్డీ వ్యాపారి శివ బండి దగ్గరికి వస్తాడు. వడ్డీ వ్యాపారి, ఏయ్ ఏంటి శివ, ఇంకా నా వడ్డీ డబ్బులు ఇవ్వలేదు, తొందరగా ఇచ్చేయి. అప్పుడు శివ ఇలా అంటాడు, అయ్యా ఏం చెప్పమంటారయ్యా, నా వ్యాపారం జరగలేదు. అదిగో అక్కడ చూడండి, కొత్తగా ఒక నూడిల్స్ షాప్ ఓపెన్ అయింది. అందరూ నూడిల్స్ తినడానికి వెళ్తున్నారు, నా పానీపూరి తినడానికి ఒక్కరు కూడా రావడం లేదు. నాకు అసలు వ్యాపారమే జరగడం లేదయ్యా, ఇంక వడ్డీ డబ్బులు ఎలా కట్టమంటారు అని బాధపడుతూ చెప్తూ ఉన్నాడు. వడ్డీ వ్యాపారి, ఏ శివ, నాకు అదంతా సంబంధం లేదు, నా వడ్డీ డబ్బులు నాకు కావాలి అంతే, లేదంటే నువ్వు ఉండవు, నీ బండి ఉండదు అని వార్నింగ్ ఇస్తాడు. శివ, అయ్యా అలా అనకండి అయ్యా, ఒక్క 2 రోజులు సమయం ఇవ్వండి, మీ వడ్డీ డబ్బులు మీకు ఇస్తాను అని అంటాడు శివ. అప్పుడు వడ్డీ వ్యాపారి ఇలా అంటాడు, సరే 2 రోజుల్లో నా వడ్డీ డబ్బులు మొత్తం నాకు రావాలి, లేదంటే గుర్తుందిగా, నీ బండి ఉండదు, నువ్వు ఉండవు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శివ అదంతా విని సరే అని వ్యాపారం ఏమీ జరగకపోవడంతో అలా బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోతాడు. శివ ఇంటికి వచ్చి బాధతో ఇంట్లో అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. తల్లి ఇదంతా చూసి తన దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, ఏం జరిగింది నాయనా, అలా బాధపడుతున్నావు అని అంది. అప్పుడు శివ జరిగింది అంతా తల్లికి చెప్తాడు. తల్లి, అయ్యో అలా జరిగిందా, సరే నువ్వు బాధపడకు నాయనా, ఆ దేవుడు మనకు ఏదో ఒక దారి చూపిస్తాడు అని, ఒక పని చేద్దాం, ఈ ఇల్లు అమ్మి ఆ డబ్బులేవో కట్టేద్దామా అని అంటుంది తల్లి. అప్పుడు శివ ఇలా అంటాడు, అమ్మా మనకున్నది ఇల్లు ఒక్కటే,
ఇది కూడా అమ్మితే మనం ఎక్కడుంటామమ్మా? నాన్నగారు ఎంతో ప్రేమతో ఇష్టంగా కట్టించిన ఈ ఇల్లుని నేను అమ్మలేనమ్మా అని బాధపడుతూ ఉన్నాడు. నేనే ఏదో ఒకటి చేస్తాలే అని చెప్తాడు. తల్లి అదంతా విని బాధపడుతూ, అయ్యో దేవుడా, నా బిడ్డకు ఇంత కష్టం వచ్చిందే అని బాధపడుతూ ఉంటుంది. తల్లి, సరే నాయనా, ఉండు, నువ్వు ఎప్పుడు తిన్నావో ఏమో, నీకోసం ఏమైనా చేసుకొని తీసుకొస్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొద్దిసేపు తర్వాత తల్లి వండి శివకు పెట్టింది. శివ అది తిని షాక్ అయి అమ్మతో ఇలా అంటాడు, అమ్మా, ఇది చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. అసలు నువ్వు ఇది ఎలా చేసావమ్మా చెప్పు అని అంటాడు. అప్పుడు తల్లి ఇలా అంటుంది, అంత బాగుందా నాన్న? ఇది నేను టీవీలో చూసి చేశాను నాన్న. దీని పేరు ఏదో ఉంది, వైరల్ మురుకు అంట. దాంట్లో చూసి చేశాను అంతే అని తల్లి అంటుంది. అప్పుడు శివ, వైరల్ మురుకువా? చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. ఇది గనక మన బండి దగ్గర అమ్మితే మనకు చాలా వ్యాపారం జరుగుతుంది. ఇది ఎలా చేయాలో చెప్పమ్మా అని అంటాడు శివ. అప్పుడు, ఏం లేదు నాయనా, కొన్ని చుట్టలు, కొన్ని ఖర్జూర పళ్ళు, ఉప్పు, కారం అన్నీ మిక్స్ పట్టి అని కొడుక్కి ఎలా చేయాలో చెప్తూ నేర్పిస్తూ ఉంది తల్లి. శివ ఆ వైరల్ మురుకు ఎలా చేయాలో మొత్తం నేర్చుకుంటాడు. తర్వాత రోజు బండి దగ్గర శివ ఆ వైరల్ మురుకుని రెడీ చేసి ఇలా అంటూ ఉన్నాడు, రావాలి బాబు రావాలి, వైరల్ మురుకు కేవలం 10 రూపాయలు మాత్రమే. ఒక్కసారి తింటే మళ్ళీ 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 వెంటపడి తింటారు. రావాలి బాబు రావాలి అని శివ అరుస్తూ ఉన్నాడు. నూడిల్స్ షాప్లో ఉన్న జనం అదంతా విని ఏదో కొత్త ఐటమ్ అని చెప్పి అక్కడి నుంచి శివ దగ్గరకు వస్తారు. శివ రావాలి బాబు రావాలి రావాలి అని అంటూ ఉన్నాడు. ఒక పర్సన్, ఏంటి వైరల్ మురుకువా, ఏది ఒక ప్లేట్ ఇవ్వు అని అంటాడు. అప్పుడు శివ రెడీ చేసి అతనికి ఇస్తాడు. ఆ పర్సన్ అది తిని ఇలా అంటాడు, ఆహా, అద్భుతం, సూపర్, చాలా బాగుంది శివ, చాలా బాగుంది. కారంగా పుల్లగా చాలా బాగుంది. నాకు ఇంకో 10 ప్లేట్లు పార్సల్ చేయి అని అంటాడు. శివ సరే అని పార్సల్ చేస్తూ ఉంటాడు. పార్సల్ చేసి అతనికి ఇస్తాడు. అతను శివకు డబ్బులిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న జనమంతా తిని చాలా బాగుంది అని చెప్పి డబ్బులిస్తూ తింటూ ఉంటారు. వ్యాపారం చాలా బాగా జరుగుతూ ఉంటుంది. శివ ఈ వైరల్ మురుకు అమ్మడం వల్ల చాలా డబ్బు వచ్చింది. అతని వ్యాపారం కూడా చాలా బాగా జరిగింది. ఇదంతా చూస్తూ ఉన్న నూడిల్స్ షాప్ అతను షాక్ అయ్యి బాధపడుతూ కోపంగా శివ వైపు చూస్తూ ఉన్నాడు. వ్యాపారం బాగా జరగడం వల్ల శివ ఆ వడ్డీ వ్యాపారికి కూడా వడ్డీ డబ్బులు మొత్తం కట్టేస్తాడు. శివ చాలా సంతోషంగా ఇంటికి వెళ్తాడు. తల్లితో ఇలా అంటాడు, అమ్మా, నువ్వు చెప్పిన వంట వల్ల మన వ్యాపారం చాలా బాగా జరిగింది. మనకు చాలా డబ్బు వచ్చింది. ఆ వడ్డీ అతనికి కూడా డబ్బులు కట్టేశానమ్మా అని అంటాడు. తల్లి చాలా సంతోషిస్తుంది. అలా తల్లి కొడుకు సంతోషంగా బ్రతుకుతూ ఉంటారు.